గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఒక్కటి వీడియోతో ఆల్మోస్ట్ ఇండియాలో తను ఎవరో తెలియకపోయినా తన మీమ్ని తన వీడియోని ప్రతి ఒక్కరూ ఒక 1000-2000 సార్లైనా చూసుంటారు ఇప్పటి వరకు. కానీ వీడియో చేసినప్పుడు ఏముందిలే మేమే కదా అని అనుకున్నాం. కానీ ఈ మధ్య యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాక మనల్ని నవ్వించే వాళ్ళ వెనక చాలా కన్నీటి గాథలు ఉంటాయని నాకు ఈ మధ్యనే అర్థమైందనమాట. సో టీ వీడియో అనగానే మీ అందరికీ ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటాడు అబ్బాయి టీ తాగుతూ నవ్వించిన ఒక్క మీము. అతనితో పాటు వాళ్ళ బావ, రియల్ బావ కాదు కానీ ఎలా వాళ్ళ స్టోరీ స్టార్ట్ అయింది, వాళ్ళిద్దరు బావ మధ్య ఎలా అయ్యారు, వాళ్ళ యూట్యూబ్ జర్నీ ఏంటి, వాళ్ళ జర్నీ ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం రండి. హలో అండి, నమస్తే, బాగున్నారా? అంత చిన్నగా చెప్తున్నా నేను, ఇంత కష్టపడి పెద్దగా మాట్లాడితే అంత బాగుంది. చిక్కగా భలే నవ్వుతున్నారా అసలు నువ్వు. ఆ నవ్వుతోనే ఫేమస్ కదా అనుకున్నా. అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని అనుకోలే. ఓకే, ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్. అసలు ఎందుకు వచ్చింది అది, ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది? మేమిద్దరం అంటే ఇక లారీ మీద ఉన్నాం కదా, కొన్ని రోజులు తీసుకోపోలే విని. ఒక తర్వాత ఆ రోజే తీసుకొచ్చిన. వీడు స్నానం చేసిండు, ఇద్దరం వన్డే స్నానం చేసినాం. వీడు స్నానం చేసిండు, నేను చేయలే. వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు, వైట్ షర్ట్ వేసుకున్నాడు. వైట్ కాదు, గ్రీన్ వైట్ ఏదో ఒకటి. నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే, బొగ్గుల లోడింగ్ చేసిన కదా. ఇట్లా ముట్టుకుంటా అంటే అరే ముంగడి ఊరని ఇట్లా ముట్టుకుంటా అంటే టచ్ చేయగానే ఇంగ్లీష్లో మాట్లాడాను. నాకు గాలింది. సరే ఒక గంటలో నేను బ్లాక్ చేస్తారా అని చెప్పి నేను కొద్దిగా సీరియస్ చెప్పిన. చూసుకున్నా అంతే అన్నాడు. మొత్తం లోడ్ అంతా అయిపోయింది, పట్ట కట్టుకున్నాం. భూపాలపల్లి, జయశంకర్ డిస్ట్రిక్ట్ మెయిన్ రోడ్ మీద చాయ్ షాప్ ఉంటుంది. చాయ్ తీసుకున్నా, నేనే తీసుకున్నా. మీ దగ్గర తీసుకొచ్చిన, వీనికి ఇచ్చిన, ఫుల్ నింపి ఉండే. వానికి ఇచ్చిన, ఇక నువ్వు పోయి లారీ కింద పోయి జాయిన్ అయినట్లు నువ్వు టైర్లు చూడిపోరా అన్న. నన్ను ఇంత ఆగని చేస్తావు, ఇప్పుడు నేను లోపలికి పోతే కర్ర చేస్తా నేను అని చెప్పి అట్లా దాంట్లో లైట్గా నాకెళ్ళి మాట్లాడుకుని చాయ్ కాలింది. వీడు నవ్వుతాడు ఆల్రెడీ. ఇక స్టార్ట్ చేసిండు. నేను కూడా కొద్దిగా నవ్వుతాంటే ఇది మంచిగా ఉన్నాయని చెప్పి వీడియో తీసిన. అప్లోడ్ చేయలే ఆ రోజు. ఒక వారం తర్వాత ఏ వీడియో లేక దానికి కొద్దిగా చిన్న ఎడిట్ చేసి ఈయన వీడియో పెట్టిన. ఒక 1 month తర్వాత పోయింది అది. ఆల్రెడీ ఒక 5-7 million అట్లా పోయింది. తర్వాత ఇక స్టార్ట్ అయింది. ఒక్కళ్ళు పెట్టారు, తర్వాత 40 million. 40 million పోతూనే ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఐడియాలో పెట్టుకునేసరికి తగ్గింది కానీ అంతమంది నాశనం పోతుంది. దానివల్ల 70K ఫాలోవర్స్ వచ్చారు. దాని నుంచి 70K ఫాలోవర్సా? అబ్బో, 70,000 మంది వచ్చారు. దానికంటే ముందు 50 million ఒక వీడియో ఉన్నది నాది, జాకీ కొట్టేది. ఓకే, టైర్ల కింద నేను జాకీ కొడతానంటే ఇటు వచ్చి రాజకీయాలు చెప్తాను, నేను కొట్టానా అని చెప్పి. సరే కొట్టాను, జాకీ ఇస్తాను, జాకీ కింది పోదు ఇవ్వడానికి. దాంట్లో కొద్దిగా ఎడిట్ చేసి పెట్టేసరికి అది 50 million అయింది అది. ఓకే, సో ఆ స్టోరీ విన్నామని ముందు అదే అడిగా. కానీ ఎక్కడి నుంచి మీరు, ఏ ఊరు మీ ఇద్దరిది? మా జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్, మామూత్తరం మండలం, కొర్లకుంట విలేజ్. ఓకే, ఇద్దరు చదువుకున్నారా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్. వీడు ఓపెన్ 10th పాసా? రీసెంట్ గా పోయిన సంవత్సరం రాపించిన. మీరు రాపించినారా? అంటే ముందు అసలు చదువుకోలే? 3-4 ఏమో చదువుకున్నాడు. ఇక డైరెక్ట్ 10th రాసినావు. ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని కాపీ కొట్టి రాసినావా డైరెక్ట్? లేదక్క, మంచిగానే రాసిన. చదువుకుని రాసావా? చదువుకోని అంటే మొత్తం అంత అయిపోయింది. ఎందుకు 10th రాయాలని ఎందుకు అనుకున్నావు? నేను అంటే అందరూ బాగా మంది అంటే మరీ బాగా మంది అడిగిర్రు, నువ్వు చదువుకోలేగా, చదివి అని బావని కూడా అడిగిర్రట. ఇక నన్ను బాగా మంది నువ్వు చదువుకోలేదు, ఇక నువ్వు గింతేరా, ఈ లైఫ్ గింతే అని అది దాన్ని బాగా మంది బెదిరించిర్రు. ఇక బెదిరించారా? నువ్వు చదువుకోలేదు ఎందుకు, ఊళ్ళో కూడా చాలా మంది అన్నారు. ఇక ఈయన గాలింది, పారా అన్నాడు. పోయినాం. ఇక వదిన రాపిద్దామంటే అక్క డబ్బులు సపోర్ట్ చేసింది. సార్ తో మాట్లాడి పాస్. అక్క సార్ తోటి అంటే పాస్ అంటే రాయకుండా పాస్ కాదు, రాసిండు. సపోర్ట్ ఉన్నా అన్నట్టు వీళ్ళ సిస్టర్. అక్క మస్తు సపోర్ట్ చేసింది, రాపిచ్చింది. ఫీజు కట్టినాం. ఇప్పుడు మళ్ళీ చదువుకునే ఆలోచన ఉందా మరి? ఇంటర్ ఇంకా అట్లా ఇంకా చదువుకునే ఆలోచన ఉన్నాయి కానీ మనకైతే ఏం రాదు. అదేంది, 10th రాసినావు కదా? అది చదివి అది చదువుతందుకే
లారీలా కొన్ని యుద్ధాలు చేసిన బుక్కులతోటి. యుద్ధాలు చేసిన యుద్ధాలే చేసిన. ఓకే, మీ బావ నేర్పించాడు కూర్చోబెట్టి? ఉన్నాయి కదా నేర్పించిండు. సిస్టర్ రీల్స్ కొన్ని ఉన్నాయి. ఒక 2 బుక్కులు నేర్పించిండు. 3వ బుక్కు ఇక మెల్ల జ్వరం వస్తుంది బాగా అన్న. కథం ఇంటికి ఎస్కేప్ అయ్యాడు. ఇక ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఇంటికి వచ్చిండు. దాని అన్నాడు, ఇంట్లో కూడా పెట్టిండు. అట్లా కూడా చదివిపించిండు. అట్లా చదివిన, అన్ని చదివినా కానీ ఇక ఇంట్లో చదివింది ఒకటి వచ్చింది, అందులో రాసేది ఒకటి వచ్చింది. నువ్వు చదువుకునేది అక్కడ రాలేదా? అంటే కొన్ని రాలేదు, కొన్ని వచ్చినాయి. ఇక కానీ వచ్చినాయి ఒకేసారి రాసిన. పాస్ అయిపోయావు మొత్తం 6 సబ్జెక్టులు. అన్ని పాస్ అయినా. అయ్యో, ఎన్ని మార్క్స్ వచ్చినాయి? ఏమో అదేంది బార్డర్ పాస్. బోర్డర్ పాసా? 35 అంతేనా? చాలే, పాస్ అయినావు కదా. ఇంటర్ చదవాలి ఇప్పుడు ఇంకా ఎట్లైనా. మీ బావ ఇట్లా ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్, నువ్వు ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఏది మీరు తలుపుతున్నారు? పాస్ కావాలని అంటాను. అవుతా? నాకైతే చదువుకోవాలని ఉన్నది కానీ నేను రాయలేను. రాయలేవా? రాయలేను. ఎగ్జామ్స్ రాయలేను. ఎవరైనా చూపిస్తే కాపీ కొట్టయితే బాగా ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా. ఇప్పుడు 3rd 4th అంటే బాగా చిన్న ఏజ్. నేను ఫస్ట్ వీడియో తీసినప్పుడే వాడు ఎంత ఉండే, ఇంతే ఉండే. ఓకే, అప్పుడు అంతా ఏం నాలెడ్జ్ లేకుండా. ఇక తర్వాత నా సైతే తిప్పంగా కొద్దిగా నాలెడ్జ్ వచ్చింది, రాసి వచ్చింది. మీరు ఇంటర్ ఫెయిల్ అయిన దగ్గర నుంచి లారీ నడుపుతున్నారు? కారు నేను 3 years క్యాబ్ నడుపుతున్నా హైదరాబాద్లో. తర్వాత ఇంటికి వెళ్ళి లాక్డౌన్లో ఇంటికి పోయినా. తర్వాత లారీ ఫీల్డ్లోకి పోయినా. లారీ ఫీల్డ్లోకి వెళ్ళి అప్పటి నుంచి లారీ ఫీల్డ్. అప్పటి నుంచి లేడీడు. అసలు మీరిద్దరు నిజంగా బావ మధ్యలో? లేదు. ఒకటే ఊరు? ఒకటే ఊరు. క్యాస్ట్ వేరు మాది. మేము లంబాడీస్, వాళ్ళు తెలుగు కోయ. మేము కోయలం. ఎస్టీనే కానీ కోయల కిందకి వెళ్తారు, మీరు లంబాడీస్ కిందకి వెళ్తారు. ఓకే, మరి ఇద్దరు బావ మధ్యలో ఎట్లా? ఇంటి ముంగట ఇక మా అమ్మ ఇక మన ఊళ్ళో పిలుచుకుంటాం కదా, రిలేషన్ లా. పల్లెటూళ్ళ రిలేషన్స్ ఉంటాయి కదా, మన ఊళ్ళో అట్లా పిలుచుకుంటాం కదా అంట. అట్లా ఊరికే బావాని పిలుస్తుండే నన్ను. మీరు బామ్మర్ది అట్లా ఫ్రెండ్స్ అయిపోయినారు. కానీ వీడియోలోకి తీసుకురావాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నేను అసలు ఇన్స్టాగ్రామ్ తీద్దామని ఆలోచన లేకుండే నాకు. మా ఊళ్ళో 16,000 ఫాలోవర్స్ ఉన్న మా బొమ్మది, వాడు కూడా బొమ్మది. వాడు వచ్చిండు, దబా వీడియో తీద్దాం దబా అంటే నాకు వస్తలేదు వానితో తీయనికి. వాడు చెప్పా నీకు వస్తలేదు, నాకు తీయనికి వస్తలేదు. నువ్వు పక్క జరుగు అని అన్నాడు. ఇంకో కొంత తీద్దాంటే సరే మేము కూడా తీద్దాం అని చెప్పి అప్పుడు కొడంగల్ శేఖర్ వీడియో ఒకటి ట్రెండింగ్ అవుతుంది. అన్న శేఖర్ అన్న నీకోసం చేయి కోసుకుంటా అన్న అని చెప్పి ఒక వీడియో వస్తుంటే అది తీసిన, అది నేనే మాట్లాడినట్టు అయిపోయింది కదా. దానివల్ల 5K ఫాలోవర్స్ వచ్చారు. తర్వాత నెక్స్ట్ వీడియో నేను ఆలోచించి వీనితో తీసిన స్కూటీ వీడియో. స్కూటీ వీడియో బైక్ మీద. ఓకే, అది అక్కడి నుంచి తర్వాత దానివల్ల 15K ఫాలోవర్స్ వచ్చారు. ఇద్దరు కలిసిపోయినారు. తర్వాత జర్నీ స్టార్ట్ అయింది అప్పటి నుంచి. కానీ అసలు లారీ వీడియోలు చేసుకుని లారీగా వెళ్ళేసరికి ఈ వీడియోలు చేస్తాము అనే ఆలోచన ఉండదు కదా. మీ అందరూ ఈ మధ్య ట్రక్ బ్లాగ్స్ అని చెప్పి ఫేమస్ అవుతున్నాయి కానీ లారీ వాళ్ళవి. అంతకు ముందు అసలు లారీ వాళ్ళకి అసలు సంబంధించి ఛానల్స్ కానీ ఏమి ఉండదు, ఆలోచన లేకుండా. మేము వీడియోలు తీసి మేము ఫేమ్ అవుతామని ఆలోచన లేకుండా. ఈ మధ్య తీసే ఆలోచన ఉండే కానీ ఇక ఒకళ్ళు చూస్తా అంటే సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు కొందరికి. అవునా? మాకే సిగ్గు అనిపిస్తుంది. మేము మందిలో ఎప్పుడు తీయలే, కెమెరామెన్ లేడు, ఎవరు లేడు. ఎప్పుడో ఒకసారి నేను వీడియో మాట్లాడుతుంటే నేను తీస్తాను, నేను మాట్లాడుతాను వాడు తీస్తాడు. దాన్ని ఎడిట్ చేసి పెట్టుకుంటాం. కానీ జనం ఉంటే తీయరు. ఇప్పుడు తీస్తాను ఇక ఇప్పుడు ఓకేనా? యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా. కానీ మొన్న కూడా తీసారు, హోమ్ టూర్ అని చేశారు, అందరు చూస్తుంటే. ఫోన్ ప్రాబ్లం అక్క సిస్టర్, అది ఫోన్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఇప్పుడే కొన్నా, నిన్ననే కొన్నా ఫోను. ఓకే, రెగ్యులర్ ఉంటుంది, ఇంకా రెగ్యులర్ ఉంటాయి. మీ బావ మంచి ఇల్లు కడుతున్నాడు, నీకేమో బుజ్జి ఇల్లు ఉంది. అందరూ నీకు ఇల్లు ఫిక్స్ అయిపోయినారు. వాని ఇల్లు ఎంత ఉందో మా ఇల్లు కూడా అంతే. ఇప్పుడు రీసెంట్ గా ఇద్దరం కష్టపడి ఇద్దరం కష్టపడి కడతాను. వాని ఇల్లు ఎంతో మా ఇల్లు సేమ్ ఆ స్టేజ్కి వెళ్ళి అక్కడి నుంచే ఇప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా, వీనికి తమ్ముడు ఉన్నాడు. కొద్దిగా పోతుంటే స్టడీ చేద్దాం ఇక. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అవుతుంటే ఇప్పుడు వస్తుంటే తేపకింత ఇల్లు కట్టేసా. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? వ్యవసాయమే.
ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు ఇంకా. ఇప్పటికీ వ్యవసాయం ఇక. ఓకే, మీ అమ్మ నాన్న వ్యవసాయమే. ఇద్దరు వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేసి మిమ్మల్ని అక్కడ దాకా కొంచెం చదివించి లారీలు కొనిపించారు. ఓన్ లారీయా మీకు? లేదు లేదు డ్రైవర్. డ్రైవర్. నీకు ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసింది కదా? ఇప్పుడు అంటే లైట్ అప్పట్లో లేకపోతే 18 ఏజ్ వచ్చిన కాడ నుంచి లారీస్ మీరే నేర్పించినారా? కొన్ని కామెంట్లు వస్తున్నాయి, నువ్వు డ్రైవింగ్ నేర్పించు, లారీ ఎక్కించు, వదిలేసిపోతాడు నిన్ను అని. ఫస్ట్ వాళ్ళే అన్నారు డ్రైవింగ్ ఎందుకు తీసుకుపోతాను చిన్న పోరా నాకని చెప్తాను అని. ఇప్పుడు నేర్పి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేయని వాళ్ళే అంటారు. నేర్పించినాక వదిలేసిపోతారని వాళ్ళే అంటారు. అదొక ఫీలింగ్ కానీ వదిలేసిపోయేంత లేదు. వదిలేసిపోతావారు? నిజం చెప్పాలనే నేను పోనక్క. పోవా? ఎందుకు? అంటే నీకు సపరేట్ ఇంకో లారీ వస్తుంది కదా. అద్దక్క ఇక్కడ దాకా తీసుకొచ్చిన వదిలిపెట్టి పోతామా అక్క? ఇక్కడ దాకా తీసుకొచ్చినాడంటే నీకు లైఫ్ ఇచ్చాడని ఫీల్ అవుతున్నాను. లైఫ్ ఇచ్చిండు అక్క, బాగా ఇచ్చిండు. నేను ఎవరినో కూడా ఎవరికి తెలియదు. అట్లాంటిదే నా కోసం కొంతమంది అంటే కొంతమంది కాక చాలా మంది వీడియోలు తీసుకునే రేంజ్కి పోయినా నేను. నాతోటి కొంతమంది ఇలా సెల్ఫీలు దిగుతారా అంటే దానికి కారణం అయితే మా బావే. అంతే. మీ ఇద్దరిని విడగొట్టేదానికి ఎవరు ప్రయత్నించట్లేదా? చాలా మంది ప్రయత్నించారు, పట్టించుకోలే. ఎన్నో అంటారా, వీళ్ళమ్మ ఫుల్ సపోర్ట్. అత్తమ్మ మంచిగా అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటది. అవునా? మీ అమ్మ వాళ్ళు ఏమనరా ఎందుకు నీకు ఈ వీడియోలు అవి ఇవి పని చేసుకోకుండా అని? లేదు, మా అమ్మ ఇప్పుడు మా డాడీకి ఇట్లా నా పనికి పోతారు కదా, మా అమ్మ ఇట్లా మా డాడీ ఇట్లా అయిన కాడ అరే మీ కొడుకు గిట్లా చేస్తాడు ఫుల్ ఫేమస్ అయినానంటే ఇక ఇంటికి వచ్చినాక ఇక నాతో చెప్తారు ఇక గిట్లా అంటారా అని. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి ఇల్లు లేదు కదా మీకు? ఇంతే ఇల్లు ఉంది, ఆ ఇంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా? ఫస్ట్ నుంచి ఉన్నాం. మరి ఇల్లు కట్టించే ఆలోచన లేదా? కట్టుకునే ఆలోచన అంటున్నా అక్క. అంటే చాలా మంది యూట్యూబ్ లో అడిగారు కదా, మేము హెల్ప్ చేస్తాము అది ఇది అని చెప్పి. పెద్ద పెద్ద వాళ్ళే స్కానర్లు పెట్టి అడుగుతారు డబ్బులు ఇవ్వమని. మీరు ఇప్పటిదాకా ఏం అడగలేదు అట్లా అని చెప్పి అడిగిన వాళ్ళు ఉన్నారు. ఫోన్ ప్రాబ్లం వల్లనే ఏం అడగలేకపోయినా ఇప్పటి నుంచి డైరెక్ట్ హోమ్ టూర్ వీడియో తీసి నేను అడుగుదాం అనుకున్నా కానీ ఇక మా బావ ఒకటే అన్నాడు, నాతోటి అయినంత నేను చేస్తా, నీకు నాతోటి కాదు అని అంటే హెల్ప్ అడుగుదాం, నువ్వు బాధపడకు అని అన్నాడు. ఇక అంతే, ఇక అంతనే ఆపేసినవి. మీరే హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే సొంత బామ్మది కాదు కదా? సొంత బామ్మది కాదు, కాకపోతే చేసుడే. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అట్లున్నది సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటిదంటే నేను సొంతంగా సంపాదించే అన్ని కొనాలి, అందువల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత నాయి కొన్ని జమ చేసి దెబ్బకు సామాన్ తీసుకొద్దామని చెప్పి. ఇప్పుడు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 4 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయి. బెట్టింగ్ ప్రమోషన్లు వస్తున్నాయా? ఓకే. తీయని ఫస్ట్ చెప్పిన ఇంత ఒకటి కూడా చేయలే. మిగతా ఏం ప్రమోషన్లు వస్తలేవా? వస్తున్నాయి కానీ అటు ఇటు పోయి మళ్ళీ బెట్టింగ్ యాప్ కాడికే వస్తున్నాయి. అవి డెమో వీడియో పంపిమంటే అది బెట్టింగ్ యాప్ కాడికే పోతుంది. అది సైలెంట్ ఉన్నా. యూట్యూబ్ నుంచి ఇంకా మనీ జనరేట్ అవ్వలేదా? జనరేట్ కాలే, ఇంకా మానిటైజేషన్ అవుతుంది అయింది. ఇప్పటి నుంచి వస్తాయి మనీ కూడా దాంట్లో కూడా. మరి ఎప్పుడైనా మనీ ఇచ్చాడారా నీకు? ఇన్ని రోజుల నుంచి లారీ ఎక్కుతున్నావు పోతున్నావు ఛానల్లో? 1 month కి 10,000 ఇస్తా. అవునా? మంత్కి 10,000 ఇస్తున్నాడు. ఏం చేస్తావు మనీ? ఇంట్లోనే ఇంట్లో అవసరాలు ఇస్తా, బాగా అవసరాలు బట్టలు కొనిస్తా అన్నీ. నేను ఆయన పైసలు ఇయ్యి అని అడగా. ఫోన్ పేలు ఉన్నాయి అనుకో, ఇక ఫోన్ నా దగ్గర ఉంటే నాకు ఇష్టమైంది, నేను తినేది ఏమని ఉంటే నేను తెచ్చుకుంటా తింటా. ఇక నాకు అవసరం ఉన్నంత నేను గిన్ని ఫోన్ పే కొట్టుకొని నేను క్యాష్ తీసుకున్నా బా అని అంటే ఏమన్నాడు. ఫస్ట్ 2 తిడతా, తర్వాత ఏం చేయలేను సైలెంట్ కుంటా. పైసలు ఏమైనా పుక్యానికి వస్తానే రా అని అంటాడు. తర్వాత మరి నేను తీసుకోనంటే ఏ ఉండని అని అంటాడు. నేను తీసుకోవటా? నీకు కోపం ఎక్కువ? అరుస్తావు ఎప్పుడైనా? కోపం 24 hours లొల్లి పెట్టుకుంటాను. ఇద్దరం పెట్టుకుంటూనే ఉంటాం. ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు, అయినా కలిసే ఉంటారు. ఏం గొడవలు వస్తాయి అసలు మీ ఇద్దరికి? ఏం లేదు, పని చేయరా చేయడు, కొద్దిగా లేట్ ప్రాసెస్ అన్నట్టు. బాగా స్లో. బాగా స్లోనా? ఒక వీడియోకు దగ్గర ఒక 10-15 టేకులు అయితే మాకు డైలాగ్ చెప్పి నీకు వీనికి. అవునా? అసలు ఏం డైలాగ్ చెప్తారు? డైరెక్ట్ గా వీడియోలో చేస్తుంటారు కదా మీరు. కొన్ని కంటెంట్ వీడియోలు ఉంటాయి కదా, కొన్ని వానికి చెప్పి నీకు. ఎందుకంటే వానికి 4 తిరిగేది అప్పుడప్పుడు డైలాగ్.
ఒకటేసారి పెద్ద డైలాగ్ చెప్పమంటే డైలాగ్ చెప్పిండు అనుకో మర్చిపోతాడు బాగా. ఈ కదా ఆ టైంలో లొల్లి అవుతుంది. ఏదైనా చిన్న వరకు చెప్తే బాగా ఎన్నిసార్లు ready తలకాయ అవుతాడు. తింటావు అది అని అంటాడు. అని పెద్ద డైలాగులు ఎందుకంటే చెప్పించడం పాపం చిన్న చిన్నగా ఇక పిల్లలు. అందుకే బాగా షార్ట్ చేస్తాను. 2-3 minutes వీడియోను 1.2 seconds అట్లా తీసేస్తాను. మళ్ళీ లారీలో కుకింగ్ చేసుకుంటూ వీడియోలు చేస్తున్నారు. కంటెంట్ ఆలోచన, ఎడిటింగ్ ఇవన్నీ ఎవరు చేస్తారు? మీరేనా? కంటెంట్ ఈ రోజు ఇలా చేద్దాం అలా చేద్దాం. డైరెక్ట్ మొత్తం డైరెక్టర్ కూడా అంటే డైరెక్షన్ చేసేది అంతా నేనే అంటాను. తిడతాడా బాగా వీడియోలు చేసేటప్పుడు? పొట్టు 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 అనేది నీ ఊతపదం కదా అరుణ్. చాలా సార్లు అన్ని వీడియోలో పొట్టు 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 అంటుంటావు. పొట్టు పొట్టు అంటే ఏంటి అసలు? ఇక మా ఇష్టం వచ్చినట్టు ఉంటాం, మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, అంతే ఇక మాదే. ఏ వీడియో తీసినా బ్యాడ్ లాంగ్వేజ్ రాకుండా ట్రై చేస్తాను. బూతులు లేకుండా. బూతులు ఇక బూతులు వస్తే దాంట్లో ఇక కానీ కట్ చేసేసి. కానీ లారీ డ్రైవింగ్ చేసే వాళ్ళంటే చాలా చులకన ఉంది అని చెప్పేసి లారీ డ్రైవర్లు ఈ భావన ఎక్కువ ఉంటది కదా, మీకు అట్లా అనిపిస్తుందా? మన వాళ్ళందరూ డ్రైవర్లు ఇప్పుడు సపోర్ట్ చేసిన సగం మంది ఇప్పుడు 370K ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. దాంట్లో 100K మంది డ్రైవర్లే ఉన్నారు. 100K 1,00,000 మంది డ్రైవర్లే ఉన్నారు. ఇంకెక్కువనే ఉండొచ్చు. ఓకే, కానీ బయట రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ లేదు డ్రైవర్కి. ఏ డ్రైవర్కి రెస్పెక్ట్ లేదు. ఒక లారీ డ్రైవర్కి, ప్రతి ఒక్క డ్రైవర్కి అంటే రెస్పెక్ట్ లేదు. ఏ విధంగా అనిపిస్తుంది అలా? ర్యాష్గా పోతారు, తాగుతారు అని మిమ్మల్ని అంటారా? తాగినా తాగున్నాయి అదే పేరు ఇక కంపల్సరీ. తాగితే డ్రైవింగ్ చేయరు కదా. కొందరు చేసిన దానికి అందరి పేరు అయిపోతుంది. తిడతారా దానికోసం? ఎప్పుడైనా లైవ్ లో తిట్టిన సిచ్యువేషన్ ఉన్నాయా మీకు అట్లా? ఇక మనం పోయేది లారీ స్పీడ్ ఏంటంటే 60, ఇప్పుడు మొత్తం లాగ్ కదా, అది 60 స్పీడ్ పోతేనే దాని వెనక నుంచి వచ్చే గాడుపు ఫుల్ స్పీడ్ లో పోయినట్టు అనిపిస్తుంది. ఓకే, కంపల్సరీ తిడతారు కదా. హెవీ వెహికల్ కదా, చిన్న బైక్ పోయినా కూడా తిడతారు. ఓకే, అదే లారీ డ్రైవర్లు ఈ మధ్య పోరాటం చేస్తున్నట్టున్నారు. లారీ డ్రైవర్లకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ కావాలి. మీకు అట్లా ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా ట్రక్ బ్లాగ్స్ చేసే వాళ్ళలో? మహేష్ అన్న, మన ట్రక్ బ్లాగ్స్ తనే ఫస్ట్ చేసినట్టున్నాడు కదా. తన నుంచి చూస్తారా వీడియోస్? ఇంకున్నారు, ఇంకా ముగ్గురు ఉన్నారు. చూస్తాం మేము. నేనైతే ఎక్కువ చూస్తా. అవునా? చూసి అట్లా చేద్దామని అడుగుతావా? ఇట్లా చేయాలి బా మనం అని అంట. అట్లా చేయాలి బా. అసలు యూట్యూబ్ పెట్టే ఆలోచన లేదు కదా మీకు ముందు? లేదు. కానీ ఇప్పుడు పెట్టిన సిస్టర్, కానీ ఒక 1 year దానికి ఇంట్రెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది అది మైండ్ సెట్ కాలేదు. ఓకే, మహేష్ అన్నని కలిసారా మరి? ఇప్పటిదాకా కలవాలి. ఓకే, అంటే ట్రక్ బ్లాగ్స్ చేసే వాళ్ళు ఎవరిని కలవాలి ఒకసారి కూడా? ఆయన బాగా లాంగ్ తిరుగుతాడు, నేను లోకల్. మీరు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. భయం ఏదా? అప్పుడు తీరినా తర్వాత లోకల్ వీని వల్ల ఫ్యాక్టరీలలో పోతాను, బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 2-3 సార్లు తీసుకపోతే ఫ్యాక్టరీలల్లో చైల్డ్ లేబర్ కానీ పట్టుకున్నారు. పట్టుకున్నారా? ఒక 3 hours నిలబెట్టారు పోలీసులా లోపల. ఓకే, నా ఫ్యాక్టరీ వాళ్ళే ఇట్లా తీసుకురాకు అంటే సరేది అని చెప్పి ఆ రోజు ఇక నా కోసం ఇక లాంగ్ తిరుగుడు బంద్ చేసిండు. లోకల్ టిప్పర్ ఎక్కి. లోకల్ టిప్పర్ నీకోసం తిరగడమే బంద్ చేశాడా? నువ్వు అంటే చాలా ఇష్టం అయితే. ఇక ఇష్టమైన బయట ఉంచుడు అవుతుంది. ఇక నేను లోపలికి పోతే ఏ టైం అవుతుందో 1 day పట్టచ్చు. ఏం పని చేస్తారు అక్కడ? లోపల అన్లోడ్ చేయనీకి పోతాం కదా. ఓకే, లారీ లోపలికి పోతే కొన్ని ఫ్యాక్టరీలలో క్లీనర్ అలా ఉంటది, కొన్ని ఫ్యాక్టరీలలో ఉండదు, బయటనే ఉంచాలి. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ లోకల్ ఏం చేస్తున్నారు? లోకల్ టిప్పర్ అంటే టిప్పర్కి లైన్ బండి అంటే బయట తిరిగేది. ఓకే, లాంగ్ అది కూడా లోకల్ కాబట్టి అంత ఎఫెక్ట్ పడదు. ఫ్యాక్టరీకి పోం కదా ఇసుక. ఓకే, ఇప్పుడు ఇసుక లోడ్ చేసుకొని అన్లోడ్ చేస్తారు, అదొకటే. ఓకే, ఏది కష్టంగా ఉంటుందారు అంటే రోజు ఇట్లా వెళ్ళడమా, వ్లాగ్స్ చేయడమా, లేకపోతే ఇంటి దగ్గర ఉండడమా? డైలాగ్ ఎప్పుడు కష్టం, వేరే ఏం లేదు. ఇప్పుడైతే కష్టం. ఏదో ఒక డైలాగ్ చెప్పు, అంత కష్టంగా ఏ డైలాగ్ చెప్తాను నేను కూడా చూస్తాను. అన్ని కష్టంగానే చెప్పినాక ఏదైతే నా స్వతహాగా నేను చెప్పలే. అవునా? అసలు ఏం డైలాగ్స్ చెప్పిస్తారు? ఒక డైలాగ్ చెప్పించరా, నేను ఇప్పుడు చూస్తాను. కష్టమా? సినిమా డైలాగులు చెప్తావా బేసిక్ గా? సినిమా డైలాగులు అంటే అంత ఎక్కువ సినిమా కూడా చూడ నేను. సినిమాలు చూడా? అంటే చూస్తా ఎప్పుడో ఒకసారి. ఎప్పుడో ఒకసారి. ఏం సినిమా చూసావు రీసెంట్ గా? రీసెంట్ గా అంటే మొన్నట్లా రాజు విడిచి రాంబాయో ఏదో సినిమా చూసినావా? అదే ఆ సినిమా థియేటర్కి వెళ్ళి చూసినావా?
లేదు ఫోన్లోనే. ఫోన్ థియేటర్ అంత ఇంట్రెస్ట్ లేదు. థియేటర్కి అసలు పోరు. ఓకే. ఎప్పుడో ఒకసారి మా ఎప్పుడో అన్న ఒకసారి. కలిసి మా దోస్తు వాళ్ళతోడు ఇంటికాడ ఉన్నప్పుడు పోతాడు, వీడే పోతుండేమో. అవునా? నీకు దోస్తులు ఉన్నారా ఊర్లో అరుణ్? ఉన్నారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఏమంటారు వాళ్ళు ఈ వీడియోలు చూసి, నీ టీ వీడియో చూసి? ఎవరైనా బండి మీద పోగా నేను ఇట్లా రోడ్డు మీద ఉంటాం కదా మేము అందరం కలిసి, ఎవరైనా బండి మీద పోగా ఇట్లా చూసిరా అనుకో, వాళ్ళు నన్ను చూసి గుర్తుపట్టి ఇట్లా చూసిరా అనుకో, వీడే 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 అని అంటారు. కొందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కొందరు కాలుతుంది. కొందరికి కాలుతుందా? ఎందుకు? కొందరికి వీడు డెవలప్ అవుతాడని, కొందరికి వీడు డెవలప్ అయితే మనకే మంచిదని కొందరికి. ఓకే, డెవలప్ అయితే కాదు. అవును, మీ ఇద్దరికి ఎప్పుడు అట్లా అనిపించలేదా? మీకంటే తిని ఎక్కువ ఫేమస్ అనో, బయట ఎక్కువ తెలుసు అనో, అట్లా ఏమైనా ఎప్పుడు అనిపించలేదా మీకు? అట్లా అనిపిస్తే ఇన్ని రోజులు ఉండడు. లేదు, అలాంటి ఆలోచన అసలు లేదు. మీ ఇంట్లో వాళ్ళు కానీ ఏ రోజు ఏమనలేదా? ఏమన్నది, కలిసి తిరుగుతున్నారు ఎంతసేపు, ఎందుకు వాడిని వేసుకొని తిరుగుతారు అట్లా? ఇంకో ముచ్చట ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న నేనున్నానే పంపించారు వీడిని, లేకపోతే వేరేటోళ్ళతో అసలు పంపించారు. అట్లా వేరే చూసుకుంటారు. టోళ్ళతో ఎవరితో పోతే తిట్టేది. ఎక్కడున్నారో అంటే బావతో ఉన్నా అని అంటే మెల్లగారి అని అంటది. వాడు ఎక్కువ ఫేమ్ అవుతాడు, నువ్వు తక్కువ ఫేమ్ అవుతాను అనే జెలస్ ఫీలింగ్ అసలు లేదు. అసలు అట్లాంటి ఉండదు. ఓకే, ఇద్దరు కలిసే ఉంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ తిడతా కొడతా కానీ వేరే ఏం ఆలోచన. కానీ లారీ ఎక్కేవంటే అసలు మళ్ళీ వస్తారా రారా అని భయం ఉంటుంది బయట బేసిక్ గా. అట్లాంటి రోజులు ఎప్పుడు చూసారా? నిద్ర వస్తాయి కదా, కళ్ళు మూసుకు వెళ్ళిన ఇట్లా వెళ్ళిపోతాం. ఇక నిద్ర వచ్చినప్పుడు బాగా అమ్మో సైడ్ పెట్టుకుంటాం. అట్లాంటప్పుడు ఒక్కోసారి యాక్సిడెంట్ అయితే ఇంతవరకు కాలే, చిన్న చిన్న మిస్టేక్లు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి. నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏమైనా అయినాయి అట్లా? ఇంతవరకు అయితే ఏం కాలేదు. నేను ఇప్పుడు బావతోటి పోయిన రోజులు అయితే నిద్ర వస్తాందిరా అంటే నిద్ర వస్తుందా ఏమన్నా పక్కకి ఏమన్నా పెట్టి పడుకుంటాం. ఇక నేను నైట్ అంతా ఏదో ఒకటి ఫోన్ లో గేమ్ ఆడతా, కాసేపు యూట్యూబ్. ఎందుకంటే బ్యాటరీలో ఉన్న డీజిల్ దొంగతనం జరుగుతుంది. వాడు నేను మన్నా అంటే లేచి ఉంటాడు, వీడు అద్దం బీడింగ్ లేచిందంటే వాడు అనుకుంటాడు. ఇక ఎంత దూరం అయినా కూడా లేపా, పంటానంటే లేపుతా. దొంగతనాలు కూడా జరుగుతాయా రోడ్ మీద? మీరు బండి ఉన్నా, మీరు కూడా బండిలో ఉన్నా కూడా జరుగుతుంది. మనం లోపల ఉంటాం కదా, ఓకే, డోర్లు వేసుకొని ఫ్యాన్ వేసుకొని పంటాం, ఆ సౌండ్ ఏం ఉండదు. ఏంటంటే చాలా జర్నీ చేసి పండుకుంటే సోయి ఉండదు. లోకలే కదా, చాలా జర్నీ ఏముంటది, అది ఎత్తేస్తుంది అట్లా షేక్ అవుతుంది కదా బాడీ మొత్తం. ఓకే, తిరిగి ఎక్కడం దిగడం, లోడ్ చూసుకోవడం, టైర్లు చూసుకోవడం, దిగడం. ఓకే, ఓన్లీ నైటేనా? పగలు కూడా డే అంతా తిరుగుతారు? నైట్ ఇంటికి వెళ్ళిపోతారు కదా బేసిక్ గా. నైట్ కూడా ఉంటుంది. నైట్ జర్నీ, పొద్దున్న దాకా లోడింగ్ ఉంటుంది. ఓకే, నైట్ జర్నీ. ఓకే, పొద్దునంతా లోడ్ చేసుకోవాలి, నైట్ జర్నీ చేసి మళ్ళీ పొద్దునకి వెళ్ళి అన్లోడ్ చేసేసి మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవడం. సెలవు ఎప్పుడు మరి? సెలవు ఇక డీడీలు పడకుండా డీడీలు మేము ఇంటికి పోతామన్నా కానీ మేము వెళ్ళొస్తాం, పంపిస్తారు. ఓకే, బాబాయ్ డీడీలు పడకుంటే ఇక లారీ ఇంటికి తీసుకుపోతాం. ఇలా బాబాయ్ ఇదే బండి ఇసుక లోడింగ్ డీడీ అని. ఓకే, అది ఉంటే మాత్రం రోజు వెళ్ళాల్సిందే. ఓకే, అందుకే నిద్ర ఉండదు బేసిక్ గా. నిద్ర ఉండకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. చాలా వరకు ఇదే కారణం కదా. మీకు మీరు సెలవులు తీసుకోరు కావాలని, సెలవులు తీసుకుంటే జీతం పోతుంది, డబ్బులు పోతాయి అని. అట్లనే అదే ప్రాసెస్ ఇక. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కటి కట్టాలి కదా, ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది పోకపోతే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.